ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ వెర్రి వెంకన్న. పూర్వం గౌరయ్యపాలెం అనే గ్రామంలో వీరన్న అనే ఒక వెలమ కులస్తుడు ఉండేవాడు. తల్లి తండ్రులు లేని ఒక అనాథ బాలుడు తెచ్చి పెంచాడు వీరన్న. ఆ పిల్లవాడి పేరు వెంకన్న. వెంకన్న పాపం వట్టి వెర్రి బాగులవాడు. వీరన్న తన ఇంట్లో పనిపాట్లన్నీ కూడా వెంకన్న చేతనే చేయించుకునేవాడు. ఒక రోజున వీరన్న భార్య అయిన వీరమ్మ వెంకన్నని బజారు పోయి ఒక 100 మామిడి పళ్ళు పట్టుకురమ్మంది. వెంకన్న మామిడి పళ్ళు కొనుక్కుని కొట్టువాడిచిన రసీదు కూడా బుట్టలో పెట్టుకుని ఇంటికి వస్తున్నాడు. కొంత దూరం వచ్చేసరికి వాడికి ఆ పళ్ళల్లో ఒక పండు తినాలని నోరూరింది. వెంటనే ఒక పండు తీసుకుని, ఇన్ని పళ్ళల్లో ఒక పండు తగ్గితే మా వీరమ్మ గారికి ఎలా తెలుస్తుందిలే అనుకుని ఆ పండు తినేసి నిశ్చింతగా మిగతా పళ్ళు తెచ్చి వీరమ్మ గారికి ఇచ్చాడు. వీరమ్మ పళ్ళు లెక్కబట్టి చూసుకుంది. ఒక పండు తగ్గింది. నువ్వేమైనా కాజేసి తిన్నావేమిట్రా అని అడిగింది. నేను ఒక పండు తిన్నమాట నిజమే కానివ్వండి, మరి మీకు ఎలా తెలిసిందండి అన్నాడు వెంకన్న. ఎలా తెలిసిందేమిట్రా విధవ, రసీదే చెబుతోంది, పో ఇక ముందెప్పుడు అలా దొంగతనం చేసి తినకు అని చివాట్లు పెట్టింది. మరికొన్ని రోజులు గడిచినాయి. వీరమ్మ మళ్ళీ వెంకన్నను బజారుకు పంపింది పళ్ళు పట్టుకురమ్మని. వెంకన్న పళ్ళు కొనుక్కుని తిరిగి వస్తూ ఇలా అనుకున్నాడు. కిందటిసారి రసీదు బుట్టలో ఉండటానా నేను ఒక పండు తిన్న సంగతి ఆ రసీదు చూసి వీరమ్మ గారితో చెప్పింది. ఈసారి దీన్ని మట్టిలో పూడ్చిపెట్టి అది చూడకుండా తింటాను ఇలా అనుకుని వెంకన్న కొట్టుబాడిచిన రసీదును మట్టిలో బాధపెట్టి దాని మీద తన కాళ్ళతో నొక్కి పట్టుకుని బుట్టలో 2 పళ్ళు గబగబా తినేసి ఆ తర్వాత రసీదును తీసుకుని మిగతా పళ్ళతో ఇంటికి వచ్చాడు. వీరమ్మ మళ్ళీ రసీదు ప్రకారం పళ్ళని లెక్కబెట్టింది. 2 పళ్ళు తక్కువైనాయి. ఎరా విధవా, ఈసారి కూడా కాజేసి తిన్నావా ఏమిటి, 2 తక్కువయ్యాయి అని అడిగింది. వెంకన్న తెల్లబోయాడు. అమ్మగారు, సగం దూరం వచ్చేసరికి ఆకలి వేసిందండి, అంచేది 2 పళ్ళు తిన్నాను. అది సరే కానివ్వండి, నేను రసీదు మట్టిలో కప్పి పెట్టి అది చూడకుండా తిన్నాను కదా, ఈసారి ఎలా తెలిసింది మీకు అని అడిగాడు. ఓరి వెర్రి విధవా, ఈసారి రసీదే చెప్పిందిరా అని వీరమ్మ ఇక నుంచి నేను బజారుకి పంపనులే, ఇంట్లో పనులే చేస్తూ అఘోరించు అని కసిరింది. ఇలా ఉండగా ఒక రోజున వీరమ్మ వెంకన్నను పిలిచి, వరే మన ఇంటి చుట్టూ ఒక మాయదారి పిల్లి తిరుగుతూ ఉంది, మన కోడిని పిల్లల్ని అది ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పింది. వెంకన్న సరే అని తల ఊపి ఆ రోజుల్లా జాగ్రత్తగా కోడిని దాని పిల్లల్ని చూస్తూనే ఉన్నాడు. కానీ ఆ రాత్రి నిద్ర వచ్చే వేళకి కోడి పిల్లల కాళ్ళన్నిటికీ కలిపి ఒక తాడు కట్టి ఆ తాడును తాను పడుకున్న మంచం కూడు కట్టి నిశ్చింతగా నిద్రపోయాడు. ఒక రాత్రి వేళ పిల్లి వచ్చి ఆ తాడును కాస్తా కొరికి కోడి పిల్లల్ని ఎత్తుకుపోయింది. తెల్లవారి వీరమ్మ లేచి చూసుకుంటే కోడి పిల్లలు లేవు. ఏరా వెంక, కోడి పిల్లలేవిరా అని అడిగింది. ఏమోనండి, రాత్రి పడుకోబోయేటప్పుడు వాటన్నిటికీ కాళ్ళకి కలిపి ఒక తాడు కట్టి నా మంచం కోటి కట్టాను, మరి పిల్లి ఎత్తుకుపోయిందేమో అన్నాడు. ఓ నీ తెలివి మండ, తాడు కట్టినంత మాత్రాన పిల్లి ఎత్తుకుపోకుండా ఉంటుందిట్రా అని మళ్ళీ ముక్క చివాట్లు పెట్టింది. ఇలాగే వెంకన్న ఎప్పుడు ఏదో ఒక తెలివి తక్కువ పని చేసి ఎప్పుడు వీరమ్మ చేతిలో చివాట్లు తింటూ ఉండేవాడు. అప్పుడు దేహశుద్ధి కూడా జరుగుతూ ఉండేది. మరికొన్నాళ్ళు గడిచినాయి. వీరమ్మ కడుపుతో ఉంది. ఆమె పుట్టింటి వారు సూడిదలని చెప్పి ఆమెకి ఒక బుట్టెడు సున్ని ఉండలు, మరొక బుట్టెడు చలిమిడి పంపారు. ఈ సంగతి వెంకన్నకు తెలిస్తే వాడు అదంతా ఎక్కడ మింగిపోతాడోనని వీరమ్మ ఆ 2 బుట్టలు ఉట్టి మీద పెట్టి వెంకన్నను పిలిచి, వరే ఆ ఉట్టి మీద బుట్టలోది విషం, ఏదో తినేదనుకుని తినేసావు సుమా, చెప్పా పెట్టకుండా చచ్చి ఊరుకుంటావు అని చెప్పింది. మళ్ళీ మామూలుగా రోజు తిట్లు దెబ్బలు తప్పటం లేదు వెంకన్నకి. చివరికి ఒకరోజు వాడి ప్రాణం మీద విసిగెత్తిపోయింది. ఇలా బతకడం కంటే సావటం మంచిది, అమ్మగారు ఉట్టి మీద విషం ఉందని ఎలాగో చెప్పారు కదా, అది కాస్త తినేశానంటే ఇవాళతో నాకు ఈ బాధలు తప్పుతాయి అనుకున్నాడు. అంతే, వెంటనే ఎవ్వరూ లేకుండా చూసి ఉట్టిలో ఉన్న 2 బుట్టల్లో ఉన్న చలిమిడి సున్ని ఉండలు 2 చేతులా తినడం మొదలెట్టాడు. ఇంతలోకే వీరన్న అక్కడికి వచ్చాడు. వీరన్నను చూసి గాబరా పడ్డాడు వెంకన్న. వీరన్న, ఏమిటా అలా ఉక్కిరిబిక్కిరవుతున్నావు అని అడిగాడు. నోట మాట రాకపోవటం వల్ల వెంకన్న నీళ్లు కావాలి అని చేత్తో సేగ చేశాడు. వెంటనే వీరన్న నీళ్లు తెచ్చి ఇస్తే అవి తాగి తెప్పరిల్లుకుని వెంకన్న ఇలా చెప్పాడు. ఏం లేదండి, నా బతుకు రోజు రోజుకి అధ్వానం అయిపోతోంది.
ఏ రోజు తిట్లు తినేది లేదు. అంచేత ప్రాణం మీద విసిగెత్తి చచ్చిపోదాం అనిపించింది. ఒంటి మీద విషం ఉందని అమ్మగారు చెప్పారు. అందుకని చావటానికి ఆ విషమంతా ఇప్పుడే తినేశాను అన్నాడు. వీరన్నకి ఏమీ అర్థం కాలేదు. వెంటనే భార్యని పిలిచి, ఏమే, ఒంటి మీద విషం ఉందని చెప్పావుటేమిటి అని అడిగాడు. వెంటనే వీరమ్మ ఉట్టికేసి చూస్తే ఏముంది, ఏమీ లేవు అక్కడ. గుడ్డు రెండు కింద పడేసి ఉన్నాయి. ఓర్ని ఇక్కడ పుడక, నీకేది చెప్పినా సావుగానే ఉందిరా అని ఆవిడ జరిగిందంతా భర్తతో చెప్పింది. అంతా తెలుసుకుని వీరన్న కడుపు చెక్కలేటట్టు నవ్వాడు. మరికొన్నాళ్ళు గడిచాయి. వీరన్న కొడుకు పెళ్లి. వీరన్న తన చుట్టాలతో పక్కాలతో రెండిట్ల బండి మీద పెళ్లి కూతురు వారి ఊరికి రాత్రి భోజనాలయ్యాక బయలుదేరాడు. వెంకన్న కూడా బయలుదేరాడు. అప్పుడు వీరన్న వెంకన్నను పిలిచి, వరే, నువ్వు బళ్ళం వెనకాలే నడిచి వస్తూ ఉండు. ఏ బండిలోంచి కూడా ఒక్క పూచిక పుల్ల కూడా కింద పడకుండా 1000 కళ్ళతో చూస్తూ ఉండాలి సుమా అని చెప్పాడు. వెంకన్న సరే అన్నాడు. బళ్ళల్లో అంతా గాఢ నిద్రలు పోతున్నారు. వెంకన్న మాత్రం బళ్ళ వెంట నడిచి వస్తున్నాడు. ఇంతలో ఒక బండికి కట్టిన ఎద్దులు పేడ వేసినాయి. వెంకన్న ఆ చీకట్లో అది పేడకడి అని తెలియక దాన్ని ఎత్తి జాగ్రత్తగా బండిలో నిద్రపోతున్న వారి తల కింద పెట్టి తిరిగి బళ్ళ వెంట నడుస్తున్నాడు. మరి కాసేపటికి మరో బండి ఎద్దులు పేడ కళ్ళు వేసినాయి. వాటిని కూడా ఎత్తి జాగ్రత్తగా బండిలో నిద్రపోతున్న వాళ్ళ తలల కింద పెట్టాడు. ఈ విధంగా ఏ బండి ఎద్దులు పేడకడి వేస్తే అది ఎత్తి ఆ బండిలో పడుకున్న వాళ్ళ తలల కింద పెడుతూ వచ్చాడు. తెల్లవారేసరికి అంతా లేచారు. ఒకరినొకరు చూసుకున్నారు. నీ తలకు పేడ ఎలా అంటింది అంటే నీ తలకి ఎలా అంటింది అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఆఖరిని వెంకన్నని పిలిచి అడిగారు. వీరన్న గారు చెప్పినట్టే చేశాను. ఒక్క పూచిక పుల్ల కూడా కింద పడకుండా చూస్తూ ఉండమన్నారు. అలాగే చేశాను అన్నాడు. ఓరి వెధవా, నీ తెలివి తగలన్నట్టే ఉంది. అసలు నిన్ను మాతో తీసుకురావడం మాదే పొరపాటైంది అనుకుని పెళ్లివారి ఊరు చేరారు. పెళ్లికి వచ్చిన వాళ్ళంతా చేరి వెంకన్నని కోతిని ఆడించినట్లు ఆడించారు. పెళ్లి ఆఖరి రోజున అందరితో పాటు వెంకన్నకి కూడా పెళ్లివారు కొత్త బట్టలు పెట్టారు. వెంకన్న ఆ బట్టలు కట్టుకుని అక్కడ ఒక నిలువుటద్దం ఉంటే దానిలో చూసుకున్నాడు. తన మామూలు వెర్రి మొహానికి ఇప్పుడు అద్దంలో కనబడుతున్న మొహానికి తేడా కనిపించింది. ఇంకేముంది, తల్లి తండ్రి లేని వెంకన్నని ఎక్కడో వదిలి వీడిని ఎవడనో కొత్త మొహాన్ని ఇక్కడ తెచ్చారు బాబు అని రాగాలు తీయడం మొదలుపెట్టాడు. ఇది విని ఇంటిళ్ళ బాది వచ్చి వెంకన్న చేత ఆ బట్టలు విప్పించి మామూలు బట్టలు కట్టించి మళ్ళీ అద్దంలో చూపించారు. అప్పటికి స్థిమితపడ్డాడు మన వెర్రి వెంకన్న. పెళ్లి అయ్యాక మళ్ళీ ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకున్నారు. ఒకసారి పెళ్లి కూతురు వారి క్షేమ సమాచారాలు తెలుసుకురమ్మని వెంకన్నని పంపారు. వెంకన్నని పంపేటప్పుడు వీరమ్మ ఇలా చెప్పింది. ఒరే, నోటుకొచ్చిందల్లా వాగబోకు, ముక్తసరిగా 3 మాటలు మాట్లాడి వచ్చేయి అని. వెంకన్న పెళ్లి కూతురు వారి ఇల్లు చేరుకున్నాడు. వాళ్ళు వెంకన్నకి కాలు కడుక్కోవడా నీళ్ళిచ్చి, అక్కడ మా వాళ్ళంతా క్షేమంగా ఉన్నారా అని అడిగారు. ఉన్నారు అని జవాబు చెప్పాడు వెంకన్న. వర్షాలు బాగా ఉన్నాయా అని అడిగారు. ఉన్నాయి అని జవాబు ఇచ్చాడు. పంటలు బాగా పండుతున్నాయా అని అడిగారు. పండుతున్నాయి అన్నాడు. ఆ తర్వాత మా అల్లుడు కులాసాగా ఉన్నారా అని అడిగారు. వీరమ్మ తనతో 3 మాటల కంటే ఎక్కువ మాట్లాడవద్దని చెప్పింది కనుక వెంకన్న ఈ 4వ ప్రశ్నకి జవాబు ఏమీ చెప్పకుండా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడు. మా అల్లుడు కులాసాగా ఉన్నారా అని మళ్ళీ అడిగారు. కానీ ఈసారి కూడా వెంకన్న నోరు తెచ్చి జవాబు చెప్పకపోయేసరికి ఇంటిళ్ళ బాధికి అనుమానం వేసింది. ఒకవేళ తమ అల్లుడికి ఏమీ జబ్బు చేయలేదు కదా అని. అంచేత, ఏనాయనా మాట్లాడడం చేత మా అల్లుడికి ఏమైనా జబ్బుగా ఉందా అని అడిగారు. కానీ 4వ మాట మాట్లాడితే ఏం కొంప మునుగుతుందో అని వెంకన్న ఈసారి కూడా ఏమీ సమాధానం చెప్పలేదు. ఇది చూసి ఇంటిళ్ళ బాధ ఏడుపులు పెడబొప్పులు మొదలుపెట్టారు. వెంకన్న తాను కూడా వాళ్లతో పాటుగా ఏడవడం మొదలుపెట్టాడు. ఇది చూసి తమ అల్లుడు చనిపోయే ఉంటాడని, అందుచేతనే ఆ సంగతి చెప్పలేక వెంకన్న ఇంతసేపు ఎన్ని ప్రశ్నలు అడిగినా జవాబు చెప్పక చివరికి తమతో పాటు ఏడుస్తున్నాడని తెలుసుకున్నారు. ఇంకేముంది, నీకెంత కర్మ వచ్చింది తల్లి అంటూ పాపం మా పెళ్లి కూతురు పెళ్ళ మంగళసూత్రం అవి తెంచివేసి అంతా పిల్ల చుట్టూ చేరి ఒకే గోలగోలగా ఏడవటం మొదలుపెట్టారు. వెంకన్నకి ఇదేమీ అర్థం కాక చల్లగా మళ్ళీ తన ఊరు తిరిగి వచ్చి వీరమ్మతో జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న వీరమ్మ వెంకన్న మీద మండిపడి,
"ఒరి నిన్ను తగలయ్యా, ఎంత పని చేశావురా" అని ఒళ్ళు వాచేదాకా చితక్కొట్టి, "ఇక నుంచి నిన్ను బయటికి పంపిస్తే ఒట్టే, ఇంట్లోనే పడి చావు" అని 4 తిట్టి, పెళ్లి కూతురు వారి ఊరికి ఇలా జరగడానికి వెంకన్న వెర్రివాగులతనమే కారణమని కబురు చేసింది. ఇది విన్న పెళ్లి కూతురు తరఫు వారు కడుపు చెక్కలేటట్టు నవ్వుకున్నారు. మరికొన్ని రోజుల తర్వాత ఒకనాడు వీరన్న, వీరమ్మ కొడుకుతో సహా పెళ్లి కూతురు వారి గ్రామం ప్రయాణమయ్యారు. ఇంటి దగ్గర కాపలా వెంకన్నను ఉంచి వీరన్న వెంకన్నని పిలిచి, "ఒరే వెంకు, మేము తిరిగి వచ్చే వరకు ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. ఒక్క చీమ కూడా దొరకూడదు సుమా" అని చెప్పాడు. "అలాగే చూస్తానండి" అన్నాడు వెంకన్న. వీరన్న వాళ్ళు వెళ్ళిపోయిన మర్నాడు వెంకన్న వరండాలో పడుకున్నాడు. ఒక గోడ మీద చీమలు బారులు తీరిపోతున్నాయి. ఒక్క చీమను కూడా ఇంట్లోకి దూరనివ్వకూడదని మా వీరన్న గారు అంత ఇదిగా చెప్పి వెళ్ళారు. ఇప్పుడు ఇన్ని చీమలు బారులు తీరిపోతున్నాయి, ఎలాగా అని ఆలోచించాడు. వెంటనే వెంకన్నకు ఆలోచన తట్టింది. లేచి వెళ్ళి ఆ చీమలన్నింటినీ చంపి పారేయటం మొదలుపెట్టాడు. కానీ ఎన్నిటిని చంపినా ఇంకా కొత్తగా వస్తూనే ఉన్నాయి చీమలు. ఇలా కాదు, ఇంటికి నిప్పంటించేసరి చీమలన్నీ ఒక్కటి కూడా లేకుండా మాడి చేస్తాయి అనుకుని ఇంటికి నిప్పంటించాడు. ఇల్లు తగలబడుతూ ఉంటే దాంట్లోని కర్రా గిర్రా చిటుకు చిటుకుమని అంటూ ఉంటే చీమలే ఎలా చిటపడమని చస్తున్నాయి అనుకుని వెంకన్న చాలా సంతోషించాడు. ఇల్లంతా కాలి బూడిదైపోయింది. ఆ తర్వాత 2 రోజుల తర్వాత వీరన్న వాళ్ళు తిరిగి వచ్చి చూసుకుంటే ఏముంది, ఇల్లంతా పూర్తిగా కాలిపోయి ఉంది. వీరన్నకు పట్టరాని కోపం వచ్చింది. వెంటనే పడుకుని ఉన్న వెంకన్నని చెడామడా తన్ని, "ఇలా ఎందుకు జరిగింది" అని అడిగాడు. వెంకన్న ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. "చిచి చండాలుడా, నువ్వు చేస్తూ వచ్చిన తప్పులకు నిన్ను ఇంతకాలం క్షమిస్తూ మా ఇంట్లో ఉంచుకోవడం మాదే బుద్ధి తక్కువ. ఇప్పటికి మా బాగా బుద్ధి చెప్పావు, ఇక నీ కన్మాను సావు" అని అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. కథ సమాప్తం. తరువాతి కథ లక్షల సమస్య. ఈ కథను రాసిన వారు శ్రీ పి. నాగేంద్రరావు గారు. పూర్వం ఉజ్జయిని నగరంలో వరుణశ్రవుడు అనే గృహస్థు ఉండేవాడు. అతను అస్తమానము ఏదో ఒక పని చేస్తూ ఇతరులకు పనులు చేసి పెడుతూ తృణమో పణమో సంపాదించుకుంటూ ఉండేవాడు. ఎంత పని చేసినా తన సంపాదన ఎక్కడికక్కడే సరిపోతున్నదని, తాను కొంచెం కూడా వెనకేసుకోలేకపోతున్నానని, తన అనంతరం పిల్లలు బొత్తిగా దిక్కులేని వాళ్ళైపోతారని అతనికి విచారంగా ఉండేది. "నేను చివరికి ఏమీ మిగల్చకుండానే చస్తాను" అని అతను అస్తమానము అంటూ ఉండేవాడు. దానికి ఏం చేస్తాం, ప్రాప్తం ఉన్నంతే వస్తుంది అనేది భార్య వసుమతి. ఒకనాడు వారింటికి ఒక అభ్యాగతి వచ్చాడు. భార్యాభర్తలు ఆయనకు భోజనం పెట్టారు. మంచి చెడ్డ మాట్లాడుకుంటూ ఉండగా వరుణశరువుడు తన అలవాటు ప్రకారం, "నేను చివరకు ఏమీ మిగిల్చుకోకుండానే చస్తాను" అన్నాడు. "మన ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుందండి" అన్నది వసుమతి. ఈ మాటలు విన్న అభ్యాగతి, "నాకు సాముద్రికం వచ్చు, మీ చెయ్యి ఇలా ఇవ్వండి, ఈ ప్రాప్తం ఎంత దాకా ఉందో నేను చెబుతాను" అని వరుణశరువుడు చేయి తీసుకుని పరీక్షించాడు. చివరకు ఆయన, "మీరు నిష్కారణంగా విచారపడుతున్నారు. ధనరేఖ బాగా ఉంది, కానీ అది కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతున్నది. బహుశా పై మాసం నుంచి మీకు బాగా కలిసి రావచ్చు" అన్నాడు. "నిజంగానా?" అన్నాడు వరుణశ్రవుడు. "నేను ముఖప్రీతి కోసం చెప్పటం లేదు. మీ ఆయుష్ పూర్తయ్యేలోపుగా నికరంగా 2 లక్షలు నిల్వ చేస్తారు. ఈ మాటకు తిరుగు లేదు" అన్నాడు అభ్యాగతి. ప్రాణం వీసి ఉన్న వరుణశ్రవుడు అభ్యాగతి మాటలు కొంచెం కూడా నమ్మలేదు. కానీ 1 నెల గడిచాక నిజంగానే అతని రాబడి పెరిగింది. అది వరకు రూపాయి వచ్చిన చోట ఇప్పుడు 2 రూపాయలు వస్తున్నది. వెనకటిలాగా సంపాదన అంతా ఖర్చు కావటం లేదు, కొంత మిగులుతున్నది. వరుణశ్రవుడికి నిరుత్సాహం పోయింది. అతనిప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాడు. అతను తన సంపాదనలో మిగిలిందంతా ఒక డబ్బీలో వేసి ఉంచుతున్నాడు. వసుమతికి మాత్రం ఏదో దిగులు పట్టుకుంది. ఆమె డబ్బీ తీసి అందులో చేరే డబ్బును ప్రతిరోజు లెక్కిస్తూ ఉండేది. కొద్ది సంవత్సరాలు గడిచాయి. ఉజ్జయిని నగరానికి ఒక పరదేశీ వచ్చాడు. అతను ఒక సమర్థుడైన శిల్పి, కానీ కటిక పేదవాడు. ఉన్న దేశంలో శిల్పకళకు ఆదరణ లేక అతను పొట్ట చేత పట్టుకుని ఉజ్జయినికి వచ్చాడు. ఉజ్జయిని రాజుగారికి బహుకరించడానికి అతను శిల్పాన్ని కూడా తెచ్చాడు. కానీ అతని చిరిగిన బట్టలు, మాసిన గడ్డము చూసి ద్వారపాలకులు అతన్ని తరిమేశారు. ఆ శిల్పి పాప నిరాశతో పాటు ఆకలి బాధతో అలమటించుతూ వీధుల్ని తిరిగి తిరిగి వరుణశ్రవుడి ఇంటికి వచ్చాడు. వరుణశ్రవుడు ఆ శిల్పి చేత స్నానం చేయించి మంచి బట్టలించి అన్నం పెట్టి అతని సంగతంతా తెలుసుకున్నాడు. శిల్పి తన సంచిలో నుంచి ఒక శిల్పం తీసి వరుణశ్రవుడు చూపించి దాన్ని తయారు చేసేందుకు తాను ఎంత శ్రమపడింది చెప్పాడు.
ఇటువంటి శిల్పాలను మా రాజుగారు ఆదరిస్తారు. దీనికి ఎంతో మంచి బహుమానం రాబట్టగలను. విచారించకండి అన్నాడు వర్ణశ్రవుడు. ఆ పని చేసి పెట్టు బాబు, రాజుగారిచ్చే బహుమానంలో సగం నీకు ఇచ్చుకుంటాను అన్నాడు శిల్పి. మర్నాడు వర్ణశ్రవుడు మంచి దుస్తులు వేసుకుని శిల్పాన్ని చేతపట్టి రాజుగారి దర్శనార్థం వెళ్ళాడు. రాజుగారి దర్శనం ఆటే కష్టం లేకుండానే అతనికి లభించింది. అతను శిల్పాన్ని రాజుగారి ముందు పెట్టి మహారాజా, పరదేశీ శిల్పి దీన్ని తమకు కానుక ఇచ్చుకోవాలని నిన్న ప్రయత్నించాడు. అతను చాలా పేదవాడు, అందుచేత అతనికి తమ దర్శనం దొరికింది కాదు. అతని తరఫున నేను తమకు దీన్ని సమర్పిస్తున్నాను, దయచేసి స్వీకరించండి అన్నాడు. రాజుగారు ఆ శిల్పాన్ని వర్ణశ్రవుడు ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా మెచ్చుకొని శిల్పికి 1,00,000, శిల్పానికి మరొక 1,00,000, 2,00,000 బహుమతి ఇస్తున్నాం అన్నాడు. రాజభటులు 2,00,000 తీసుకుని వర్ణశ్రవుడి అతని ఇంటికి వచ్చారు. శిల్పి ఆ బహుమానం చూసి ఆనంద బాష్పాలు రాచి, ఇందులో సగం మీది మీరు తీసుకోండి అంటూ వర్ణశ్రవుడికి ఇవ్వబోయాడు. వసుమతి కంగారుగా, వద్దు, తీసుకోకండి, ఒక 1/2,00,000 చాలు అన్నది భర్తతో. వర్ణశ్రవుడు, శిల్పి కూడా ఆమె ఆందోళన చూసి ఆశ్చర్యపోయారు. 1,00,000 తీసుకోవడానికి నీకెందుకు భయం అని వర్ణశ్రవుడు భార్యను అడిగాడు. ఆనాడు మీ చేయి చూసి ఆయన చెప్పిన మాట మర్చారా? మీ జీవితం పూర్తి అయ్యే నాటికి మీరు 2,00,000 కూడబెడతారని ఆయన చెప్పని. 2,00,000 కూడకుండా చూడటమే నా పని. కూడబెట్టిన డబ్బు ప్రాణంతో సమానం అవుతుందా? ఆ డబ్బు కన్నా ఏనాడైనా ఈ ప్రాణమే నాకు హెచ్చు అన్నది వసుమతి. ఆమె అన్నమాట శిల్పికి కూడా గుణపాఠమే అయింది. అతను తనకు రాజుగారు ఇచ్చిన డబ్బులు తన అవసరాలు మాత్రమే దగ్గర ఉంచుకుని మిగిలిన దాన ధర్మాల కింద ఖర్చు పెట్టాడు. వర్ణశ్రవుడు, వసుమతి కూడా డబ్బు సంపాదన గురించి ఏమీ చింత పెట్టుకోక చాలా కాలం సుఖంగా జీవించారు. కథ సమాప్తం. తరువాతి కథ తేడా. ఈ కథను రాసిన వారు శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో కాల్ కూడా అనుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదు. దయచేసి అవి చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? తేడా. మహామంత్రి తిమ్మరసు ఇంట్లో 2 సేవకులు పనిచేసేవారు. ఇద్దరూ విశ్వాసపాత్రులే. ప్రతి ఏడు తిమ్మరసు వారికి జీతం 20 వరహాలు పెంచేవాడు. ఒక ఏడు ఒకటికి మామూలు ప్రకారం 20 వరహాలు పెంచి రెండో వాడికి 40 పెంచాడు. మొదటివాడు ఏమీ అనలేదు, కానీ హెచ్చు జీతం తీసుకున్నవాడు తిమ్మరసును తేడాకు కారణం అడిగాడు. నీలో పరోపకార బుద్ధి ఉన్నది, వాడిల్లో లేదు అన్నాడు తిమ్మరసు. ఆ సంగతి మీకెలా తెలుసు అన్నాడు సేవకుడు. నిన్న రాత్రి ఒక బిచ్చగాడు వాడింటికి వెళ్ళి పట్టడన్నం పెట్టమని కోరగా వాడు చీదరించుకుని పంపేశాడు. ఆ తర్వాత వాడు మీ ఇంటికి రాగా నువ్వు వాడి కడుపు నిండా అన్నం పెట్టి పాత బట్టలు కూడా ఇచ్చావు. అందుచేత నీకు పెంచిన జీతం దాన ధర్మాలకు ఉపయోగపడుతుంది అన్నాడు తిమ్మరసు. ఇది నిజమే, కానీ మీకెలా తెలిసింది అని సేవకుడు ఆశ్చర్యంగా అడిగాడు. ఆ బిచ్చగాడిని నేనే అన్నాడు తిమ్మరసు. కథ సమాప్తం.